డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతారం విలేజ్ దగ్గర చెలిమికొండ నామానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాను. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ధ్యానం గురించి, ధ్యానం ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏమి, దాని గురించి కొద్దిగా వివరించేదానికి నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాకుండా డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందులు లేకుండా వ్యాధులు నయం చేయడం ఎలా అనేది ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు నేను కొందరికి రోగాలు ఉన్న వాళ్ళకు వితిన్ మినిట్స్లో వాళ్ళకుండే నొప్పులను తగ్గించడం జరుగుతుంది. దీన్ని చూసి కొందరు నేర్చుకొని మీరు కూడా మీ ఇంట్లో పాటిస్తూ మీరు కూడా దీన్ని అభ్యాసం చేయొచ్చు. కాబట్టి దీన్ని ఇట్లనే ఇది వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ ఎర్నవ్ ప్రసాద్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు మళ్ళీ కూడా ఈ వీడియోస్ను చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై ప్రసాద్, మాది ఆలగడ్డమ్మ. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. అంటే గురువు మనకు దారి చూపించేవాడు అనమాట. మన గురువు గారు ఈరోజు ధ్యానం గురించి నన్ను కొద్దిగా చెప్పమన్నారు. నేను గత 25 సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను. ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాను. ధ్యానం యొక్క గొప్పతనం ఏమి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వలన కలిగే లాభాలు నేను మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా నేను ఈ మధ్యకాలంలో డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందులు లేకుండా వ్యాధులను తగ్గించడం ఎలా అనేది చేస్తున్నాను. ఏ నొప్పి అయినా కూడా 2 నుండి 5 నిమిషాల్లో ఎటువంటి మందు లేకుండా తగ్గుతుందన్నమాట. ఇక్కడ కొంతమంది పేషెంట్లను తీసుకొని వాళ్ళకుండే నొప్పులను తగ్గిద్దాము. నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దిష్టి తీస్తూ ఉంటారు. చాలాసార్లు, దాదాపు 90 సార్లు దిష్టి అనేది తీసినప్పుడు ఏడుస్తున్న పిల్లోడు కూడా 5 నిమిషాల నిద్రపోవడం జరుగుతుంది. అంటే దిష్టి పనిచేస్తుంది కదా. అదేవిధంగా ఈ డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందు లేని చికిత్సలు ఉన్నాయి. ఇవి ఎవరైనా కూడా చేయొచ్చు అన్నమాట. చేసి వెంటనే ఆ మందులు లేకుండా ఆ నొప్పులను తగ్గించుకోవచ్చు. ముందు ధ్యానం గురించి తెలుసుకుందాము. ధ్యానము ఎందుకు చేయాలి అనేది చూస్తే, ఇక్కడ రూపాయికి బొమ్మ, బొలుసు అనేవి 2 ఉంటాయి. ఉత్త బొమ్మ ఉండదు, ఉత్త బొలుసు ఉండదు. బొమ్మ బొలుసు కలిసినప్పుడే అది రూపాయి అనిపించుకుంటుంది. అట్లే ఒక దినము అంటే ఒక రోజుకు పగులు ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఓన్లీ ఉత్త పగులే ఉంటుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది కాలం ఊహించుకోండి. ఓన్లీ రాత్రే ఉంటే ఎట్లా ఉంటుంది, పగులు రాత్రి కలిసినప్పుడే అది దినం అనిపించుకుంటుంది, అది బాగుంటుంది ఆ దినం. అదేవిధంగా మన మానవ జీవితానికి కూడా 2 రకాల జీవితాలు ఉన్నాయన్నమాట. భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము. భౌతిక జీవితం అంటే కనిపించేటువంటి జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంటే కనిపించినటువంటి జీవితం. మనము చాలామంది ఎక్కువగా ఎప్పుడు టెన్షన్స్తో ఉంటారు, జీవితంలో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. కారణం ఏమంటే వాళ్ళు భౌతిక జీవితాన్ని మాత్రమే పట్టించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోకుండా ఉన్నారనమాట. ఎప్పుడైతే మనము ఈ భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ మనం బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు మన జీవితము అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. జీవితంలో అంటే సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యల యొక్క ప్రభావం మన పైన ఉండదు. ఆ విధంగా ప్రతి ఒక్కరు తయారు కావాలి. దానికోసము మనము ఈ ధ్యానం అనేది చేయాలన్నమాట. ధ్యానం ఎందుకు చేయాలంటే, మానవుడు ఆనంద స్వరూపుడు అంటాడు. ఆనంద స్వరూపుడు అంటే మానవునిలోనే ఆనందం ఉంది. సపోజ్ ఒక డైమండ్ అంటే ఒక వజ్రం ఉందనుకోండి, వజ్రానికి స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది. అంటే దానికంతకు అదే ప్రకాశిస్తుంది. చీకట్లో ఉన్నా కూడా వెలుగు ఉంటుంది అసలైనటువంటి వజ్రానికి. మళ్ళీ దానికి వెలుగు అవసరం లేదు. అదేవిధంగా మానవుడు అంటే మానవుడు ఆనందంతో కూడుకున్నవాడు అనమాట. అయితే ఈ ఆనందం కోసము బయట వెతుకుతున్నాడు మానవుడు. మెయిన్గా డబ్బు గురించి. డబ్బు ఎంత ఎక్కువ వస్తే అంత ఆనందం అనుకుంటున్నాడు. కానీ డబ్బు అవసరమే. డబ్బు యొక్క పరిమితి అనేది చాలా చిన్నదనమాట. మనం జీవించేదానికి డబ్బు కావాలి. ఇప్పుడు
వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు అంటే లేదు, ఆనందంగా ఉండడం లేదు. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, ఎప్పుడైతే మనకు బాగా డబ్బు వస్తుందో అప్పుడు మనము ఆనందంగా సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటారనమాట. కానీ అట్లా అనుకుంటే అయినా ఇంకా వేల కోట్లు ఉన్నటోళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలి. కానీ వాళ్ళకు కూడా ఈ ఏడుపులు తప్పడం లేదనమాట. కాబట్టి ధ్యానంలో మనం ఏం తెలుసుకుంటామంటే, లోపల ఒక ఆత్మ అనేది ఉంది. కనిపించనిటువంటి ఆత్మ మనకు పైన శరీరం కనిపిస్తూ ఉంది, కానీ కనిపించని మనస్సు ఆత్మ అనేటివి లోపల ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే లోపల ఉండేటువంటి కనిపించనిటువంటి ఆత్మను కోసము మనము లోపలికి ప్రయాణం చేస్తామన్నమాట. కాబట్టి దానికోసం ధ్యానం కావాలి. ఎందుకు మనము మన యొక్క లోపల అంతరాత్మను చేరుకోవాలంటే, ఈ ఆత్మ అనేది దేంతో సమానం అంటే భగవంతుని ఒక పెద్ద పదార్థం అనుకుందాం. ఈ భగవంతుడు అనేటువంటి ఈ పదార్థము మొత్తం విశ్వం అంతటా నిండి ఉందన్నమాట. అంత పెద్దది భగవంతుడు అంటే. మనము చిన్న గుడిలోనో లేదంటే మన ఇంట్లో పూజా మందిరంలోనో లేదంటే ఇంట్లో ఒక చిన్న దేవునికి గూడు కట్టించి ఆ గూట్లో బంధించి పెట్టినాం భగవంతుడిని. అది కాదు, భగవంతుడు అనేవాడు విశ్వం అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అన్నమాట. మనం ఇక్కడ ఏం ప్రయత్నం చేస్తున్నామంటే ఆ భగవంతుడు ఒక పదార్థం అనుకుంటే ఆ భగవంతు పదార్థాన్ని మనలో మనం దర్శించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్నే ధ్యానం అంటాం అన్నమాట. అందుకోసము మనం ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే లోపల ఉన్నటువంటి ఈ భగవత్ పదార్థాన్ని చేరుకునేదానికి. ఈ భగవంతుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే, సపోజ్ మీకు కొన్ని పదార్థాలు ఇష్టమైనవి ఉంటాయి. కొందరికి లడ్డు అంటే ఇష్టం, కొందరికి జిలేబీ అంటే ఇష్టం, ఇంకో కొందరికి వేరే వేరే పదార్థాలు ఇష్టం ఉండొచ్చు. కొందరికి ఒక పెద్ద ఇల్లు కట్టించుకోవాలని ఒక ఆశ ఉంటుంది, అది వాళ్ళకి ఇష్టం, పెద్ద ఇల్లు కట్టించుకోవాలని. ఈ విధంగా ఈ సృష్టిలో చాలా పదార్థాలు ఉన్నాయి. ఈ అన్ని పదార్థాలలోకెల్లా అత్యధికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏదంటే భగవంతుడే అన్నమాట. కాబట్టి మనము ఏమి కోరుకోవాలా అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్వామిని దర్శించుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరింటారు. నాకు నా బిడ్డకు పెళ్లి కావాలనో, లేకుంటే నాకు ఏదైనా మోకాలు నొప్పింది అది పోవాలనో, లేదంటే నాకు పంట బాగా పండాలనో, ఇట్లా రకరకాల కోరికలు కోరింటారు. కానీ మనము కోరాల్సింది ఒకటే. మానవునికి పుట్టిన తర్వాత మనం కోరాల్సిన కోరిక ఒకటింది. అది ఏమంటే నాకు భగవంతుడు కావాలి అనేది మాత్రమే కోరుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటికంటే మిక్కిలి ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఏదంటే భగవంతుడే అన్నమాట. కాబట్టి ముందు భగవంతుడిని కోరుకుంటే నువ్వు మొత్తం ఈ విశ్వాన్ని అంతటిని కోరుకున్నట్టే. ఎందుకంటే మొత్తం విశ్వం నిండా ఉన్నాడు భగవంతుడు. విశ్వం అంటే ఎంత పెద్దదో చూద్దాము. ఒకసారి మీరు కళ్ళు మూసుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఎక్కడ ఉన్నారనేది మీకు అర్థమవుతుంది. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియజేస్తా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు నామానంద స్వామి ఆశ్రమంలో ఉన్నారు. ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది? ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లా ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. భారతదేశం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండం ఎక్కడ ఉంది? ఈ భూమండలం మీద ఉంది. ఈ భూమండలం ఎక్కడ ఉంది? సూర్యుని చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి. ఆ గ్రహాలలో ఒకటిగా ఈ భూమండలం ఉందన్నమాట. దీన్ని సౌరమండలం అంటారు. మనము మన సౌరమండలంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాము భూమి మీద. ఇటువంటి సౌరమండలాలు కొన్ని వేల సౌరమండలాలు ఈ విశ్వంలో ఉన్నాయి. అంటే కొన్ని వేల సూర్యులు ఉన్నారన్నమాట. ఈ విశ్వము పెరుగుతూ పోతూనే ఉంది ఇప్పటికి కూడా, ఇంకా దీనికి అంతు లేదు. అటువంటి అనంతమైనటువంటి విశ్వంలో మీరు ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు అనంతమైనటువంటి విశ్వంతో మాట్లాడుతున్నారు. ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్. భగవంతుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, భగవంతుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, భగవంతుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఈ అనంతమైనటువంటి విశ్వం నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం.
అనంతమైనటువంటి విశ్వంలో ఉన్న సౌరమండలాలలో నుండి మన సౌరమండలానికి వచ్చాము. అక్కడి నుండి మన సౌరమండలం నుండి మన భూగోళానికి వచ్చాము. మన భూగోళం మీద ఆసియా ఖండానికి వచ్చాము. ఆసియా ఖండంలో భారతదేశానికి వచ్చాము. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు వచ్చాము. ప్రకాశం జిల్లాలో ఇక్కడ రామానంద స్వామి ఆశ్రమానికి వచ్చాము. ఇప్పుడు కళ్ళు తెరవండి. చూసినారా? ఇప్పుడు విశ్వం ఎంత పెద్దదో చూసినారా? ఇది ఇంత పెద్దగా ఉంటుంది. భగవంతుడు అంటే ఇంత పెద్దగా ఉంటాడు అనమాట. మనం ఏం చేస్తున్నాము? ఆ భగవంతుడిని మన ఇంట్లో మనం ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఆ చిన్న ఇంట్లో ఒక చిన్న గూడు పెట్టి ఆ గూట్లో మళ్ళీ చిన్న పటం పెట్టి ఆ భగవంతుని ఆడబెట్టి నువ్వు భగవంతునివి అని చెప్పి మన భావన ఈ విధంగా ఉంది. అంటే మనము కూడా మన మైండ్ కూడా అంతే చిన్నగా ఉంటుంది. అదే కాదు, మనము కూడా మన మైండ్ను మనం విస్తృతం చేయాలి. ఇప్పుడు ఏం చేశానంటే మీ యొక్క మెదడు యొక్క పరిమితిని పెంచినాను అన్నమాట. అంటే నేరో మైండ్ నుండి బ్రాడ్ మైండ్. భగవంతుడు అనేది పరిమితం కాదు, అపరిమితుడు అన్నమాట భగవంతుడు. కాబట్టి ఈ అపరిమితమైనటువంటి భగవంతుడిని చేరాలంటే మనం ఏం చేయాలంటే ఈ భగవత్ పదార్థమే, ఇంత పెద్ద పదార్థమే మనలో కూడా ఉంది. అది ఎట్లా ఉంది అంటే ఆత్మరూపంలో ఉందన్నమాట. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మని ఏమంటామంటే జీవాత్మ అంటాం. ఈ చిన్న జీవాత్మను చేరుకునేదానికి ముందు మనలో ఉండేటువంటి భగవత్ పదార్థాన్ని చేరుకునేదానికి మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఇంతకుముందే మీకు చెప్పాను, మన మానవ జీవితము అనేది 2 రకాలుగా విభజించబడింది. అది ఒకటి భౌతిక జీవితము, ఒకటి ఆధ్యాత్మిక జీవితము. భౌతిక జీవితము అంటే మనకు కనిపించేటువంటి జీవితం, ఈ భార్య పిల్లలు, ఈ మనం చేసే పనులు, ఇవన్నీ రాత్రి కళ్ళు మూసుకున్న తర్వాత మనము చేసేటువంటి జీవితము ఆధ్యాత్మిక జీవితం అనుకోండి, ఈజీగా అర్థం చేసుకునేదానికి. మనం ఏం చేస్తున్నామంటే భౌతిక జీవితం గురించే 24 గంటలు మనం దాని గురించే ఆలోచన, అంతేగాని ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి మనం ఎప్పుడూ మన జీవితంలో ఏడుపులు ఉంటాయి అన్నమాట. ఈ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానికోసం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. కాబట్టి ఈ భగవంతుడు అనేది ఎట్లా ఉంటుందంటే అత్యంత మిక్కిలి ఆనందదాయకమైన వస్తువు, మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే వస్తువు ఏది అంటే భగవంతుడే అన్నమాట. కాబట్టి ఈ భగవత్ పదార్థం అనుకుంటే భగవంతుని, అటువంటి భగవత్ పదార్థమే మనలో కూడా ఉంది, ప్రతి ఒక్క జీవిలో ఉంది. అయితే అన్ని జీవులు లోపల ఉన్నటువంటి ఆ భగవత్ పదార్థాన్ని చేరుకోలేవు, అంటే దానిలో ఆత్మను చేరుకోలేవు. కేవలం ఒక్క మనిషి మాత్రమే మనిషిలో ఉన్నటువంటి ఈ ఆత్మను దర్శించేదానికి ఇక్కడ ఒక అవకాశం అనేది మానవ జన్మకు మాత్రమే ఉంది. అందుకే మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్తారు. మనం వచ్చింది మానవులుగా పుట్టింది ఒకటే ఒక కారణం, అది ఏమంటే మీలో ఉన్నటువంటి భగవంతుని చేరుకునేదానికి మీరు మానవ జన్మ ఎత్తి ఇక్కడికి వచ్చినారనమాట. కాబట్టి మనం ఆ పని చేయం. ఫస్ట్ ఆ పని చేయకుండా మిగతా ఏవేవో పనులు చేస్తూ ఉంటాము, ఏవేవో కోరికలు కోరుతూ ఉంటాము. కాబట్టి అందుకే భగవద్గీతలో చెప్తాడు, కొన్ని లక్షల మంది సాధన చేస్తారు, కొన్ని కోట్ల మందిలో లక్షల మంది సాధన చేస్తారు. లక్షల మందిలో కూడా ఎవడో బాగా తీవ్రంగా సాధన చేస్తే వాడిలో ఉన్నటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆత్మను చేరుకోగలుగుతాడు. అందుకే ఎవడో ఒకడో ఇద్దరో మాత్రమే నన్ను చేరుకుంటున్నాడు, మిగతా వాడు ఎవడు చేరుకోవడం లేదని మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునునికి. ఆ విధంగా అనమాట మనకు మన జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే భగవంతుని మీ మీద ప్రేమ ఎక్కువ ఉంటే అప్పుడు మీకు ఎక్కువ కష్టాలు వస్తాయి. అంతేగాని అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మీకు కష్టాలు ఇస్తే ఏం చేస్తారు, మీరు పక్క ఇంటి వాని గురించి, ఎదురింటి వాని గురించి, అందరి గురించి మర్చిపోతారు. మర్చిపోయి మీ గురించి మీరు ఆలోచన చేస్తారు. అట్లా అన్నమాట. ఎప్పుడైతే మీరు మీ గురించి ఆలోచన చేస్తారో అప్పుడు మాత్రమే కనీసము మీలోకి మీరు ప్రయాణం చేయగలుగుతారు. మన వాళ్ళు ఎప్పుడు మన గురించి మనం ఆలోచించుకునే సమయం తక్కువగా ఉంటుంది. అందుకే కనీసం ఈ రోజు నుండి మీరు ఒక పని చేయండి. కనీసము ఒక 5 నిమిషాలు అన్నీ మర్చిపోయి మీ బాధలు, మీ పక్కింటి గురించి, ఎదురింటి గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ పిల్లల గురించి, మీ తల్లిదండ్రుల గురించి, అందరిని గురించి మర్చిపోయి మీ గురించి మీరు కనీసము 5 నిమిషాలు
మీరు మీ మనసులో మీరు మాట్లాడుకోండి. అప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక పెద్ద భారం తగ్గించుకునేట్టు అనిపిస్తుంది. మనకు మైండ్ నిండా పక్కింటోడు ఏం చేస్తున్నాడు, లేదంటే పక్కింటోడు మనం ఏం చేస్తా అనేది, వాడు ఏ ఆలోచన చేస్తున్నాడు మన గురించి అనేదే ఉంటుంది తప్ప మన గురించి మనం ఆలోచన చేయమన్నమాట. ఎప్పుడైతే మనం మన గురించి ఆలోచన చేసి కనీసం 5 నిమిషాలతో బిగిన్ చేయండి. ఈ 5 నిమిషాలు మీరు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ మనస్సుతో మీరు మాట్లాడుకోండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అసలు ఇది వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది ఈ 5 నిమిషాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే మీరు ధ్యానం చేయండి అంటే మాకు సమయం లేదంటారు. ఉండే పనులతోనే మేము అల్లాడుతున్నాము, మళ్ళీ ఈ ధ్యానం ఒకటి తలకాయ నొప్పి అంటారు. మన భారతదేశాన్ని పాలించేటువంటి ప్రధానమంత్రికే సమయం ఉందంట, రోజు 1-2 గంటలు ధ్యానం చేసుకునేదానికి. మనకు లేదు. కాబట్టి ఇంకా ఏముంది, మనకుండే సమయం చాలా తక్కువ. ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ భూమి పుట్టిన తర్వాత మనము ఒక 100 సంవత్సరాలు జీవిస్తాము అనుకుందాం. 100 సంవత్సరాలు బతకడం లేదులే, ఎవడో ఒకరో ఇద్దరు బతుకుతున్నారు. మనం అందరము 100 సంవత్సరాలు బతుకుదాము అనుకుందాం ఒక నిమిషం. ఈ 100 సంవత్సరాల జీవిత కాలాన్ని ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కోట్ల సంవత్సరాలతో పోలిస్తే మన జీవితం అనేది చిన్న పరమాణువుతో సమానం అన్నమాట. ఇంత చిన్న పరమాణువు లాంటి జీవితాన్ని మనం ఏం చేస్తున్నాము, వృధా చేసుకుంటున్నాం, టైంపాస్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మీరు ధ్యానం చేసి ధ్యానంలో నిమగ్నం అవుతారో అప్పుడు టైంపాస్ చేయరు, ఇంకా జీవితాన్ని జీవించడం నేర్చుకుంటారు. మీ జీవితంలో ఇంకా బోర్ అనేదే ఉండదు. ప్రతిరోజు కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాబట్టి అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న గుడిలోనో చిన్న గూట్లోనో పటం పెట్టి పూజించడం తప్పని చెప్పడం లేదు నేను. ఇవి కూడా చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ఈ పూజా విధానాలు ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనము ముందు వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. ఏ స్కూల్కి పోయినా కూడా ఓనమాలే నేర్పిస్తారు. ఆ విధంగా ఓనమాలతో సమానం అన్నమాట. ఈ విధంగా పూజా పునస్కారాలు అనేటివి ఓనమాలతో సమానం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేయడానికి బిగిన్ అవుతారో అప్పుడు ఈ ఓనమాల నుండి 0 తరగతి నుండి 1వ తరగతి 2వ తరగతికి ఎదిగినట్టు. లేదంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు చెప్పేవాడు లేడు, చెప్పినా వినేవాళ్ళు లేరు, విన్నా కూడా ఆచరణలో పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి కనీసము ఏదో మాకు భగవంతుడు చెప్పేదానికి ఒక అవకాశం ఇచ్చాడు ఈరోజు. కాబట్టి నేను చెప్తున్నాను, కనీసం కొంతమందిలో అన్న చూడండి, ఈ కుక్కకు దీనికి పూర్వజన్మలో కొద్దిగా పుణ్యం చేసుకునేది, అయితే కొన్ని పాపకర్మల వలన ఇది కుక్కగా మారింది. ఇప్పుడు వచ్చి ఇంటా ఉంది. ఇది అంటే ఇది కూడా పూర్వజన్మలో కొద్దిగా సాధన చేసింది కాబట్టి ఇది వీడికి రాగలిగింది ఇప్పుడు. కాబట్టి లేదంటే అన్ని కుక్కలు ఉన్నాయి బయట తిరుగుతూ ఉంటాయి, ఇది వచ్చి ఇది నా ముందర నిలబడిందంటే కారణం ఏమంటే దీనికి ఒక అదృష్టం ఉంది. దీని తర్వాత జన్మ మానవ జన్మే అనమాట. అయితే ఇది కంపల్సరీగా వచ్చే జన్మలో భగవంతుని చేరేదానికి ఒక గట్టి ప్రయత్నం చేస్తుంది ఇది. అదేవిధంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశము ఈరోజు మన స్వామి గారు కల్పించినారు నా ద్వారా. ఏమంటే మీరు చేయాల్సిన పని ఏమంటే ధ్యానం చేయడం, అంటే పూజ చేయడం తప్పని నేను ఎప్పటికీ చెప్పను. ఇప్పుడు నేను ఇప్పుడు డాక్టర్ అయినాను. చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకొని ఏబిసిడీలు నేర్చుకొని నిదానంగా తరగతులు పైకి ఎక్కుతూ ఈరోజు డాక్టర్ అయ్యిండాను. అట్లని నేను ఓనమాలు నేర్చుకోవడం తప్పని చెప్తే తప్పు కదా. అదేవిధంగా పూజలు చేయాల్సిందే. కానీ నేను ఈరోజు ఏం చేస్తున్నాను, మిమ్మల్ని 1వ తరగతి నుండి 2వ తరగతికి ఎక్కిస్తున్నా. కాబట్టి పూజ చేసుకోవడం చేయండి, కానీ రోజు ధ్యానం మాత్రం కంపల్సరీ. పూజ నుండి ధ్యానానికి వచ్చినారంటే మీరు తర్వాత మెట్టు ఎక్కినట్టు. అంటే ధ్యానంలో మనం ఏం చేస్తాము, కళ్ళు మూసుకుంటాం. కళ్ళు ఎందుకు మూసుకుంటామంటే ఇక్కడ బహిరంగము అంతరంగము అనేటువంటి 2 ప్రపంచాలు ఉన్నాయి. బహిరంగము అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ అంటారు, అంతరంగము అంటే ఇంటర్నల్ వరల్డ్ అంటారు. బహిరంగంలో అంటే మనం ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటే ఈ ఎంతవరకు చూడొచ్చు, మన కంటి చూపు ఉన్నంతవరకు చూడొచ్చు. దాని తర్వాత కూడా ప్రపంచం ఉంది కదా, ఇంతకుముందే చెప్పుకున్నాం, అనంతమైనటువంటి విశ్వం ఉంది. అదేవిధంగా మన లోపల కూడా అనంతమైనటువంటి విశ్వం ఉంది.
ఆ అనంతమైనటువంటి విశ్వాన్ని దర్శించేదానికి చేసేటువంటి ప్రయత్నమే ధ్యానం అన్నమాట. మనం ఏం చేస్తాము? ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఏమవుతుందంటే అనంతమైనటువంటి విశ్వం నుండి మన దాకా వస్తాం. ఫస్ట్ మన దాకా వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుంటాము. అక్కడ నుండి ప్రయాణం ఏం చేస్తాము? లోపలికి ప్రయాణం, ఇంకా మనలోకి మనం చేసేటువంటి ప్రయాణం. ఇది ధ్యానం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ధ్యానం? ధ్యానం అంటే ఏమి అనేది అర్థమైంటుంది ప్రతి ఒక్కరికి. తర్వాత ధ్యానం ఎందుకు చేయాలో కూడా చెప్పినాను. ఎందుకు చేయాలంటే మనం వచ్చిందే భగవంతుని చేరేదానికి. మానవ జన్మ తీసుకున్నదే. మిగతా ఏ జీవి కూడా భగవంతుని చేరలేదు. కేవలం ఒక మానవుడు మాత్రమే భగవంతుని చేరగలడు. అది కూడా ఎప్పుడు? బతికుండగానే భగవంతుని చేరాల. నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతావో నరకానికి పోతావో ఎవరికి తెలుసు? మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి పండుగ రోజు లేదంటే వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయినాడు ఒకడు. బాగా అంతకుముందు ఎన్నో మర్డర్లు చేయించింటాడు, ఎంతో అధర్మంగా బతికింటాడు. వాని కర్మ బాగండి అందరూ పూజ చేసుకునే రోజు వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయింటాడు. ఇంకా వాడిని పొగుడతారనమాట. వాడు ఏమన్నా చేసినాడు, మంచి రోజు చనిపోయినాడు, స్వర్గానికి పోయింటాడు, స్వర్గానికి పోతాడని. ఈ విధంగా ఉన్నాయి మన నమ్మకాలు. అట్లా కాదు. స్వర్గం ఏదో నరకం ఏదో ఇప్పుడే తెలుసుకోవాలి మనం. మాకు స్వర్గం కావాలి, అది కూడా బ్రతికుండంగానే స్వర్గం కావాలి, బ్రతికుండంగానే స్వర్గం కావాలి అనేవాళ్ళు, బ్రతికుండంగానే నేను స్వర్గాన్ని చేరాలి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. స్వర్గం అనేది నేను చూడాలా, అది కూడా బ్రతికుండంగానే నేను చూడాలా అనేవాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు లేరు, ఒకరో ఇద్దరు కనపడుతున్నారు. అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదా? బతికుండంగా నేను భగవంతుని చేరాలనేది అవసరం లేదా? అంటే చూడండి, మనము మన యొక్క ఆచార సాంప్రదాయాలు మంచివే, కానీ ఆచార సాంప్రదాయాలకు గట్టిగా అతుక్కుపోయిండాం అన్నమాట. అయస్కాంతం కంటే గట్టిగా అతుక్కుపోయిండాం. ఎప్పుడైనా కూడా కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలా. ఈరోజు ఆదివారం నాకు మామూలుగా పేషెంట్లు కొద్దిగా ఎక్కువ ఉంటారు. నా పేషెంట్లను వదులుకొని నేను ఇక్కడికి వచ్చినాను కాబట్టి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు అందజేస్తున్నా. అంటే నేను అలా కొద్దిగా వదులుకున్నాను కాబట్టి నేను మీకు చెప్పే అవకాశం నాకు వచ్చింది. అట్లే మీ జీవితంలో మీరు కొన్ని సాధించాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. అదే భగవంతున్నే సాధించాలా అనుకున్నారు అనుకోండి, సర్వము వదులుకోగలిగినప్పుడు మాత్రమే భగవంతుడు మీకు దక్కుతాడు. ఇంకా ఒకటే గుడ్డి గుర్తు, మీరు తప్ప ఇంకా ఏది వద్దు అనుకున్నప్పుడు మాత్రమే భగవంతుడు దక్కేది. కాబట్టి కనీసం ఇప్పుడు నేను నా జీవితంలో కొన్నిట్లను వదులుకొని నేను భగవంతుని సాధిస్తాను. అది కూడా ఆ భగవంతుని ఈ జన్మలోనే చనిపోయే లోపలే సాధించాలా అని అనుకుంటున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తండి. మిగతా వాళ్ళు ఇట్లే ఉందాం అనుకుంటున్నారా? ఆనందం వద్దనుకుంటున్నారా? కొందరికి మొహమాటం ఉంటుంది, కొందరికి అర్థమై ఉండదు. ఎంత సింపుల్గా చెప్పినా కూడా కొందరికి అర్థం కాదు. ప్రతి ఒక్కరికి ఎప్పుడు అర్థమవుతుందంటే జీవితంలో బాగా కష్టాలు వచ్చి ఆ కష్టాల నుండి బయట పడినప్పుడు తెలుస్తుంది అన్నమాట జీవితం గురించి. కాబట్టి మనము మానవ జన్మ తీసుకున్నాము, చాలా ఈజీ అన్నమాట. ఇది కూడా భగవంతుని చేరుకోవడం ఎంత ఈజీ అంటే, చిన్న సూది ఉంటుంది, చిన్న సూదిని 2 వేళ్ళతో ఇట్లా పట్టుకొని ఎత్తడం కష్టమా? కష్టం ఏం కాదు కదా. 2 వేళ్ళతో చిన్న సూదిని ఎత్తుకోవచ్చు, కష్టమేం కాదు. అంత తేలిక అనమాట భగవంతుని చేరడం అనేది, అంత తేలిగ్గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము? ఆ చిన్న సూదిని ఒక పెద్ద క్రేన్ తెచ్చి క్రేన్తో ఎత్తాలనుకుంటున్నాం. ఆ క్రేన్కు అది సూది దొరికేది లేదు, మాది ఎత్తేది లేదు. అందుకే భగవంతుడు ఎవరికి దొరకకుండా ఉన్నాడు అనమాట. ఎవరైతే సరళంగా మారి, భగవంతుడు చాలా సరళుడు అంటాడు. ఎంత మనము సరళంగా మారితే అంత భగవంతుడు సరళుడు. కాబట్టి ఇప్పుడు నీళ్ళలో నీళ్ళు కలపచ్చు, అంతేగాని రాళ్ళల్లో నీళ్ళు పోయి కలుస్తాయా? మనం రాళ్ళ మాదిరిగా ఉండాం. మనం నీళ్ళ మాదిరిగా మారితే నీళ్ళలో నీళ్లు కలుస్తాయి. అంటే మనలో భగవద్ గుణాలు మనలో వచ్చినప్పుడు ఆ భగవంతునిలో ఐక్యం చెందుతామన్నమాట. అట్లా కాకుండా మనం రాయి మాదిరిగా ఉంటాము, మాకు భగవంతుడు కావాలంటే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు కావాలనుకుంటే మీరు సర్వాన్ని వదిలేసి భగవంతుడే కావాలనుకున్నప్పుడు భగవంతుడు వెంటనే అక్కడే అంతటా నిండి ఉన్నాడు. కాబట్టి వెంటనే మీకు
ఇప్పుడు గాలి వచ్చి మీకు ఏ విధంగా వచ్చి తగులుతూ ఉంటే గాలి కనిపించడంలా అయినా కూడా ఉందని ఎట్లా చెప్తున్నారు? చల్లగా వచ్చి మీకు తగులుతూ ఉంది. కాబట్టి ఆ అనుభూతి, ఇక్కడ అనుభూతి అంటారు దాన్ని, స్పర్శ అనే అనుభూతి ద్వారా గాలి ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా భగవంతుడు కూడా మనకు ఎప్పుడైతే మీరు అన్ని సర్వం వదులుకోగలిగినప్పుడు వెంటనే ఇప్పుడు గాలి వచ్చేట తగులుతుందో అట్లా తగులుతాడు. ఇక్కడే ఉండాను, ఈ నీలోనే ఉండానని ఇంకా మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితికి వెళ్ళాలంటే చాలా ఈజీ. అన్నీ వదులుకోగలిగినప్పుడు భగవంతుడే కావాలి నాకు, ఎవరు వద్దనుకున్నప్పుడు ఇంకా అప్పుడే ఆ క్షణంలోనే మీకు గాలి తగిలినట్టే తగులుతాడనమాట. ఇదే భగవంతుని ఎందుకు చేరాలా, ధ్యానం ఎందుకు చేయాలా అనేది. సరే, ఇక్కడ ధ్యానంకు వచ్చినారు. ఇక్కడ కొందరు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు చేయని వాళ్ళు ఉన్నారు. చేయని వాళ్ళు మీరు ఏం చేయాలంటే రోజు బిగిన్ చేయండి. ఇప్పటి నుండి ధ్యానం చేయడం అంటే మీలోకి మీరు ప్రయాణం చేయడం. ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా సాయంత్రం కళ్ళు మూసుకొని, లేదంటే ఉదయం నిద్ర లేస్తానే ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత నిద్రపోయే ముందు మనకు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని చేయి ఇట్లా పెట్టుకోండి. అంటే మన హృదయం పైన ఇట్లా చేయి పెట్టి మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. లేదంటే నేను ఒక చిన్న వాక్యం చెప్తాను, ఆ వాక్యాన్ని ఒక 3-4 సార్లు అనుకొని పడుకోండి. లేదంటే నిద్ర లేచిన తర్వాత ఇట్లా పెట్టుకొని 3-4 సార్లు ఆ వాక్యాన్ని అనుకొని మీ జీవితాన్ని ప్రారంభించండి ఆ రోజు. సరే, అందరూ ఇట్లా చేయి ఇక్కడ పెట్టుకోండి. మీ హృదయం పైన రైట్ హ్యాండ్ అంటే కుడి చేయి ఇట్లా పెట్టుకోండి. అందరూ హృదయం పైన పెట్టుకోండి. ఇంకా కొందరు పెట్టుకోలేదు, కొందరు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటున్నారు. రైట్ హ్యాండ్ చెప్పినాను, రైట్ హ్యాండ్ పెట్టుకోండి. కుడి చేయి పెట్టుకొని కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని మనం ఏం చెప్పాలంటే, నా జీవితము పలకండి, నా జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది. నా జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది. నా జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది. మెల్ల కళ్ళు తెరవండి. ఇది పెద్ద కష్టమా? కష్టమేం కాదు కదా. ధ్యానం చేసేదానికి మీకు కష్టం ఉండొచ్చు బిగినింగ్లో. తర్వాత ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలు కూర్చున్నా కూడా ఇంకా లేయాలనిపించదు అనమాట. అంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయండి. నేను చెప్పినది ఉదయాన్నే నిద్ర లేస్తానే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో మీరు బెడ్ దిగాల్సిన అవసరం లేదు. మీ మంచంలోనే కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చేయి ఇట్లా పెట్టుకొని, నా జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది అని 3 సార్లు అనండి చాలు. ఇంకా టైం ఉందనుకుంటే 5 సార్లు అనండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, లోపల ఆత్మ ఉందని చెప్తున్నాను కదా, ఆత్మకు ఈ అద్భుతము అత్యద్భుతము అనేటువంటి ఈ 2 పదాలు చాలా ఇష్టం అన్నమాట. ఆ ఆత్మకు అద్భుతం అంటేనే అంటుంది, అది అత్యద్భుతం అంటే ఆహా అని లోపల నుండి కదులుతుంది అన్నమాట మీ ఆత్మ. ఇది ముందు తెలియదు. నిదానంగా మీరు సాధన చేసే కొద్దీ ఈ ఆత్మ అనేది మీలో ఉండే ఆత్మలో చైతన్యం వస్తుంది. ఆత్మ ఇప్పుడు అందరిలో ఉంటుంది. ఆ ఆత్మను మనం అందరం ఏం చేసినామంటే బంధించి పెట్టినాం లోపల. దేంతో బంధించినామంటే మనస్సుతో బంధించినాం అన్నమాట. ఆత్మను కట్టేసి పెట్టినాం. మనస్సు అంటే ఏమో కాదు. మనస్సు అంటే ఆలోచనల కట్ట. మనలో అన్ని ఆలోచనలు ఉంటాయి మెదడు నిండా. ఆ ఆలోచనలతో లోపల ఉన్నటువంటి ఆత్మను బంధించి పెట్టినాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, అద్భుతం అత్యద్భుతం అంటానే లోపల ఉండేటువంటి ఆత్మలో చైతన్యం వచ్చి పైన బంధించబడినటువంటి ఆ మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ తొలగిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. మీ మనసు కూడా ఎంతో ప్రశాంత అనిపిస్తుంది అన్నమాట. అట్లా సరే, ఇది ఇంతవరకు చిన్నగా ధ్యానం ఎందుకు చేయాలనేది మీకు అర్థమై ఉంటుంది. ఈ విధంగా చెప్తా ఉంటేనే వారాలు కూడా ఉంటాయి సబ్జెక్ట్ అనేది. మీకు మెయిన్గా ధ్యానం ఎందుకు చేయాలని నేను అర్థమయ్యే విధంగా, నాకు తెలిసినంత వరకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినాను. దానికి ఒక చిన్న ఉపాయం కూడా ఇచ్చినాను. ఆ చిన్న ఉపాయంతో స్టార్ట్ చేయండి. నిదానంగా మీరు ఈ సాధన అనేది చాలా ఉంది. ముందు అడుగు వేయండి. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళాలన్నా కూడా ముందు ఒక అడుగు వేస్తేనే 2వ అడుగు పడుతుంది. అదేవిధంగా నేను చెప్పినటువంటి చిన్న ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.
దీన్ని మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందు 2 పూట్ల చేయండి. తర్వాత మీకు జీవితం అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఆరోగ్యం గురించి చెప్పు. అర్ధగంట టైం, ఇంకొక అర్ధగంట ఓకే. ఆప్ చేయమంటారా? మళ్ళీ స్టార్ట్.